మమ్మీ భూతం. పాతవాళ్లు చెబుతారు, ఎక్కడో నీలం రంగు ఎడారి మధ్యలో ఒక శాపగ్రస్తమైన దేవాలయం ఉంది. అక్కడ పడిపోయినవారెవ్వరూ తిరిగి రాలేరు. ఆ ఎడారి పేరు ఖల్దూన్ ఎడారి. అక్కడి ఓ పురాతన పిరమిడ్ ఉంది. 1000 సంవత్సరాల క్రితం ఒక అమానుష రాజు అయిన ఫారో హెటెప్ కట్టించినది. అతను చనిపోయిన తర్వాత అతని శరీరాన్ని మమ్మీ చేశారు. కాని కథ అక్కడే ఆగిపోలేదు. భాగం 1. అరవింద్ ప్రయాణం. అరవింద్ ఒక ఆర్కియాలజీ విద్యార్థి. పురాతన సమాధులు, పిరమిడ్లు చూసే ఆశతో అబుదాబీకి వెళ్లాడు. అక్కడి యూనివర్సిటీ తాలూకు గైడ్ ఒక పాత పుస్తకాన్ని అతనికి ఇచ్చారు. అందులో ఆ ఖల్దూన్ ఎడారి గురించి వర్ణన ఉంది. పిరమిడ్లోని రాజు నిద్ర భంగం చేయరాదు. ఎవరు నిద్ర లేపితే శాపం వారి దైన్యం అవుతుంది. అరవిందీ హెచ్చరికలను పట్టించుకోలేదు. చరిత్ర మీద ప్రేమ ఎక్కువగా ఉండటంతో అతను తన స్నేహితులతో కలిసి ఖల్దూన్ ఎడారిలోకి ప్రయాణం మొదలుపెట్టాడు. భాగం 2. మమ్మీని మేల్కొలిపారు. ఊహించని దారుల్లో ప్రయాణించి వారు ఆ పిరమిడ్కు చేరుకున్నారు. మూసివున్న ప్రవేశద్వారం ఓపెన్ చేశారు. లోపల చీకటి, పాతవాసన మరియు పచ్చిపోయిన గోడల మధ్య వారికి బంగారు పెట్టెలు, పురాతన వస్తువులు కనిపించాయి. ఒక రహస్య గది తలుపు తెరిచారు. అందులో ఒక మమ్మీ, బంగారు అల్లికలతో చుట్టబడిన, తలవంకరగా పడి ఉన్న మమ్మీ. అరవింద్ చేతిలో ఉన్న పుస్తకంలో ఉన్న మాటలు గుర్తొచ్చాయి. నీవు దాన్ని లేపితే నీ ఆత్మ శాశ్వతంగా నిద్రపోతుంది. అతను నవ్వాడు. ఇవన్నీ పాత దుష్టకథలు అన్నాడు. మమ్మీని తాకిన క్షణంలో ఒక్కసారిగా గాలి ఆగిపోయింది. గది తలుపులు మూసుకుపోయాయి. భూమి కంపించింది. మమ్మీ కళ్ళు తెరిచింది, రెట్టించిన క్రూరతతో. భాగం 3. మమ్మీ భూతం ధ్వంసం. ఫారో హెటెప్ భూతరూపంలో మేల్కొన్నాడు. అతని శాపంతో ఎడారి అంతా తలకిందులైంది. అతని పదజాలం వినిపించింది, నిద్రభంగం చేసిన వారికి మరణమే శిక్ష. అరవింద్ స్నేహితులు ఒక్కొక్కరుగా అదృశ్యమయ్యారు. అరవింద్ ఒక్కడే మిగిలాడు. గదుల్లో తిప్పుకుంటూ మమ్మీ భూతం అతన్ని వెంబడించింది. అయితే అరవింద్ చివరికి పుస్తకంలో ఉన్న మంత్రాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ మంత్రాన్ని గట్టిగా పలికాడు. యా హెటెప్ స్లీపర్స్ ఇన్ టైమ్, రీటర్న్ టు ద షాడోస్ ఆఫ్ ది డెడ్. మమ్మీ భూతం కేకలు వేసింది. పొగవలయాల్లో మాయం అయ్యాడు. పిరమిడ్ కూలిపోయింది. అరవింద్ అపస్మారక స్థితిలో బయటపడ్డాడు. భాగం 4. తుదిచ్చట. ఆ తర్వాత అరవింద్ ఎప్పటికీ ఆర్కియాలజీకి దూరమయ్యాడు. కాని రాత్రుళ్లలో అతన్ని ఏదో బంగారు గొలుసు చుట్టుకుంటోందనే అనుభూతి కలిగేది. ఒకటి మాత్రం నిజం, మమ్మీ భూతం నిద్రించవచ్చు, కాని మరచిపోదు. మమ్మీ భూతం పార్ట్ 2. కథ కొనసాగుతుంది. ఒక వర్షపు రాత్రి మంజు, ఆర్యన్ మరియు సునీల్ మళ్లీ ఆ పురాతన మ్యూజియం వద్దకు చేరుకున్నారు. పార్ట్ 1లో వారు అనూబిస్ మమ్మీ ఆత్మను అనుకోకుండా మేల్కొలిపారు. అప్పటినుంచి వారి జీవితాల్లో విచిత్ర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సునీల్ ఒళ్లంతా చలి పట్టినట్టు ఉంది. అతనికి రాత్రులు నిద్ర పట్టడం లేదు. ప్రతి రాత్రి అదే స్వప్నం. ఒక మమ్మీ నెమ్మదిగా తనవైపు వస్తూ, నాకు నా హారం కావాలి అని చెబుతుంది. మ్యూజియం రహస్యాలు. మంజు, తాను చరిత్రశాస్త్ర అధ్యాపకురాలు కావడం వలన ఈ మమ్మీ ఎవరు, వారి హారం ఎందుకు ముఖ్యమో తెలుసుకునేందుకు ప్రయత్నించింది. వారు తిరిగి మ్యూజియం లోపలికి చొరబడ్డారు. అక్కడ మళ్లీ బీరువాలో దాగిన పాత పుస్తకాలు, చిహ్నాలు పరిశీలించగా ఒక అరుదైన గ్రంథం కనబడింది. పాత ఈజిప్ట్ శాపగ్రంథం. ఆ గ్రంథంలో ప్రకారం రాణి హతేప్సుట్ అనే పాత ఈజిప్టు రాణి తన మరణానంతరం తన ఆత్మను తన సొంత హారంలో బంధింపజేసింది. ఆ హారం ఎవరో దొంగలించగా ఆమె ఆత్మ శాంతి పొందలేదు. అందుకే ఆమె భూతంగా భూమిపై తిరుగుతోంది. శాపభంగం చేయడానికి ఏం చేయాలి? గ్రంథం ప్రకారం ఆ హారాన్ని తిరిగి మమ్మీ శరీరానికి సమర్పించి ప్రత్యేకమైన మంత్రం చదవాలి. కాని ఆ హారం ఇప్పుడు ఎక్కడ ఉందో తెలియదు. సునీల్ మెల్లగా గుర్తుకు తెచ్చుకున్నాడు. తాను ఆ హారాన్ని తొలిసారిగా కనిపెట్టినప్పుడు తీసుకుని ఇంటికి తీసుకెళ్లాడు. అప్పటినుంచే సమస్యలు మొదలయ్యాయి. భయానక సమాధి ప్రయాణం. అంతా కలిసి ఆ హారం తీసుకుని మ్యూజియం వెనుక ఉన్న పురాతన సమాధుల వద్దకు వెళ్లారు. అక్కడ ఒక రహస్య దొరుగు ద్వారం కనిపించింది. ఆ ద్వారం తెరిచిన తర్వాత అందరూ గట్టిగా గాలిని తట్టుకుని లోపలికి ప్రవేశించారు. లోపల చీకటి, మృతుల వాసన,
మరియు ఎన్నో పురాతన పూతల శరీరాలు కనిపించాయి. మంత్రం పఠనం మరియు మమ్మీ భూతం అంతం. అతివేగంగా మంజు గ్రంథంలో ఉన్న మంత్రాన్ని చదవడం ప్రారంభించింది. ఆ సమయంలో మమ్మీ భూతం మళ్లీ ప్రత్యక్షమైంది. ఆమె కేకలు విని అందరూ భయంతో వణికిపోయారు. కాని మంజు ధైర్యంగా హారాన్ని ఆమె చేతిలో పెట్టగా ఆమె ముఖంలో శాంతి అలముకుంది. చివరి మంత్ర పదం పలికిన తర్వాత మమ్మీ దేహం నెమ్మదిగా పొగగా మారి హేమనందిత శాంతిలో విలీనం అయింది. ముగింపు. ఆ తరువాత మ్యూజియం మూసివేయబడింది. హారం మ్యూజియం సురక్షిత భాగంలో ఉంచబడింది. మంజు, ఆర్యన్, సునీల్లకు ఆ అనుభవం జీవితాంతం గుర్తుండిపోయింది. కానీ వారికి తెలియని విషయానికి మమ్మీ భూతం శాంతి పొందినట్టు కనిపించినా ఆమె శాపం ఇంకా పూర్తిగా ముగియలేదు. ఇంకా ఒక మూలన ఆమె ఆత్మ మిగిలే ఉంది. జరిగినదేనా లేక కలేనా?